పార్వతీపరమేశ్వరులు ఆకాశమార్గం నందు విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో ఇలా కోరింది: ప్రాణేశ్వరా, సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతము ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు: దేవి, నీవు అడిగే వ్రతము ఒకటి ఉంది. అది స్కందపురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలానగరంలో వశిష్ఠుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడిగాడు: ఓ మహామునివర్య, మీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం ప్రజలు పవిత్రు